జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దళితుల కాలనీలో స్థానికుల కోరిక మేరకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు కోసం తన సొంత నిధులను ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, వందనాదేవి, జనసేన ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మీకున్నటువంటి సమస్యలు మాకు స్పష్టమైన అవగాహన ఉంది. రోడ్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, వీటన్నిటినీ తీసుకువచ్చేటువంటి గుంటూరు ఛానల్, ఇవన్నీ మీ ఆకాంక్షలని మాకు తెలుసు. వచ్చిన వెంటనే కాలువల్లో చాలా వరకు కూడికలు తీపిచ్చి సాధ్యమైనంత చేయగలిగాం. తక్కువ డబ్బులు ఉన్నా కూడా వచ్చే సంవత్సరం జనవరి నుంచి మార్చి, ఏప్రిల్ లోపు కూడికలు తీపిచ్చి ప్రతి ఒక్కరికి నీళ్లు వచ్చే విధంగా డెఫినెట్ గా అది తప్పనిసరిగా మెయింటెనెన్స్ లో పాటుగా మేమిద్దరం కలిపి చేస్తాం. గుంటూరు ఛానల్ తీసుకుంటే ఇది కానీ, నల్లమల ట్రైన్ కానీ, గుంటూరు ట్రైన్ కానీ, ఇవి మూడు హడావుడిగా ఫాస్ట్ గా తక్కువ ఖర్చుతో చేయవచ్చు, 200-300 కోట్లతోటి. అయితే దీనికి దీర్ఘకాలికంగా మనం తరతరాలుగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసే పని కాబట్టి కెనాల్ మోడర్నైజేషన్ చేసి ప్రతిసారి ఆ గుర్రపు లెక్క రాకుండా, అదే విధంగా ఎక్స్టెన్షన్ చేసి 40 గ్రామాలకు అడిషనల్ గా వాటర్ వచ్చే విధంగా ఎలా చేయాలి అనే ఉద్దేశంతో అధికారులతోటి నిరంతరం చర్చలు జరుపుతా ఉన్నాం. తర్వాత వాళ్ళని నేను పిలిస్తే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు డబ్బులు. అది కాదు ఈ రోజున సమస్య. సెంట్రల్ గవర్నమెంట్ FRPM పర్మిట్ దాటి అప్పు ఇవ్వలేని పరిస్థితి. ఆ సమస్యను ఎలా అధిగమించాలో ఆలోచించి రామాంజనేయులు గారు కానీ, నేను కానీ, మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ చంద్రబాబు గారితో కూర్చొని ఏదో విధంగా ఈ కార్యక్రమం మొదలయ్యే విధంగా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని